హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ముందుగా మీకందరికీ, ముఖ్యంగా నా ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అయిన సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ మనం భోగి మంటలు వేసుకుని పండుగ చేసుకుంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్ మంటల్లో చిక్కుకొని అల్లాడిపోతుంది. గత వారం రోజుల నుంచి లాస్ ఏంజల్స్లో వ్యాపించిన ఈ మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి అమెరికా ప్రభుత్వం, అక్కడి అగ్నిమాపక సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ లాస్ ఏంజల్స్లోని అడవిలో వ్యాప్తి చెందిన ఈ మంటలు క్రమక్రమంగా కొన్ని వందల కిలోమీటర్ల వరకు వ్యాపించి నగరంలోకి ప్రవేశించాయి. నగరంలో ఉన్న కొన్ని వందల వేల ఇళ్లు కాలి బూడిదైపోయాయి. హాలీవుడ్లో కూడా ఈ మంటలు వ్యాపించాయి. హాలీవుడ్ అంటే మనకందరికీ తెలిసిందే. ప్రపంచం ప్రసిద్ధి చెందిన ఎంతోమంది దిగ్గజాలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, అగ్ర దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు ఎంతోమంది హాలీవుడ్లో ఉంటారు. ఎంతోమంది సెలబ్రిటీస్ల ఇళ్ళు కాలి బూడిదైపోయాయి. కొన్ని బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకొచ్చారు. కానీ ఇంకా లెక్క తెలియలేదు. ఈ మంటల వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానాలు, కథలు కూడా మీడియా, సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు వీడియోలు చేస్తున్నారు. ముఖ్యంగా మన ఛానల్కి చెందిన ఎంతోమంది సబ్స్క్రైబర్స్ అమెరికాలో ఉన్నారు, లాస్ ఏంజల్స్లో ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది నాకు మెయిల్ చేశారు. అక్కడి దృశ్యాలను ఫోటోలు తీసి, వీడియోలు తీసి నాకు పంపించారు. ఈ సమాచారం అంతటినీ నేను సేకరించి పూర్తి వివరాలతో కూడిన వీడియో తయారు చేసి రేపు మీకు తప్పకుండా తెలియజేస్తాను. అలాగే ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు మీకు తెలియజేసే బాధ్యత నాది. ఎందుకంటే ఎంతోమంది అమెరికాలో నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రపంచాన్ని శాసించే అమెరికా, ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశమైన అమెరికా ఇప్పుడు మంటల్లో చిక్కుకొని అల్లాడిపోతుంది. మరి ఇది ప్రకృతి వైపరీత్యమా, ఎవరైనా కావాలని చేశారా ఏంటి అన్నది ఇంకా తేలలేదు. దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మీకు తప్పకుండా ఆ వివరాలతో కూడిన వీడియో మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఇక మన అసలైన నిజమైన కథలోకి వెళదాం. ఈ నిజమైన సంఘటన, నిజమైన కథ మీరట్లో జరిగింది. మీరట్లోని ఒక వీధిలో, ఒక ఇంట్లో, ఒక సింగిల్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్, ఆ గదిలో ఒక కుటుంబం ఉండేది. భార్య, భర్త, వాళ్ళకి 3 ఆడపిల్లలు. భర్త పేరు మొయిన్, భార్య పేరు అస్మా. వీళ్ళకి 3 ఆడపిల్లలు. మొదటి కూతురు వయసు 8 సంవత్సరాలు, రెండో కూతురు వయసు 4 సంవత్సరాలు, ఆఖరి కూతురు వయస్సు 1 సంవత్సరం. మొయిన్ రీసెంట్గా ఒక ప్లాట్ కొన్నాడు. ఆ ప్లాట్లో కన్స్ట్రక్షన్ పనులు మొదలుపెట్టాడు. కన్స్ట్రక్షన్ పనులు చేస్తున్నాడు కాబట్టి పక్కనే సింగిల్ రూమ్ని అద్దెకు తీసుకుని అక్కడ ఉంటూ తన భార్య, 3 ఆడపిల్లలతో ఉండేవాడు. గత బుధవారం మొయిన్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. మొయిన్ అన్న తన తమ్ముడికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. భార్య అస్మాకి కాల్ చేసినా భార్య అస్మా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సరే, ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, ఏదైనా ఏమైనా జరిగి ఉంటుందని మొయిన్ అన్న సైలెంట్ అయిపోయాడు. బుధవారం గడిచిపోయింది, గురువారం వచ్చింది. గురువారం రోజు ఎన్నిసార్లు కాల్ చేసినా మొయిన్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది, అస్మా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దాంతో ఏం జరిగి ఉంటుంది ఏంటి అని మొయిన్ అన్న తన భార్యను తీసుకుని మొయిన్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఇంటి బయట తలుపుకి తాళం వేసింది. ఇరుగు పొరుగు వారిని అడిగితే వాళ్ళు కూడా బుధవారం నుంచి మొయిన్ కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదని చెప్పారు. దాంతో మొయిన్ అన్నకు అనుమానం వచ్చి ఇంటి పైకెక్కి లోపలికి తొంగి చూశాడు. లోపల ఆ గదిలో సామానంతా చిందరవందరగా పడుంది. దొంగలు ఏమైనా ప్రవేశించారా, దొంగతనం ఏమైనా జరిగిందా అన్న అనుమానం మొయిన్ అన్నకి కలిగింది. సరే, ఇరుగు పొరుగు వారి సమక్షంలో వాళ్ళ అంగీకారంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల సింగిల్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. ఆ సింగిల్ రూమ్లోని కుటుంబం అంతా ఉండేది. లోపల సామానంతా చిందరవందరగా పడుంది. ఆ గదిలో ఒక బెడ్ బాక్స్, ఒక మంచం ఉంది. ఆ మంచం పక్కనే నేల పైన దుప్పటి మూట కనిపించింది. ఆ దుప్పటి పైన రక్తపు మరకలు కనిపించాయి. అలాగే దుప్పటి కింద నుంచి చిక్కటి రక్తం కారుతూ కనిపించింది. దాంతో మొయిన్ అన్నకి భయం వేసింది. భయంతో వణుకుతూ ఆ మూట విప్పి చూస్తే అందులో మొయిన్ డెడ్ బాడీ కనిపించింది. మొయిన్ గొంతుని మార్బల్ కట్ చేసే మిషన్తో గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. అలాగే మొయిన్ బాడీ పైన, శరీరం పైన అనేక గాయాలున్నాయి. మొయిన్ డెడ్ బాడీ కనిపించింది. మరి మొయిన్ భార్య అస్మా, 3 ఆడపిల్లలు ఏరి? రూమ్లో కనిపించడం లేదు, బాత్రూంలో లేరు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏంటి అని ఒకటే భయం, ఆందోళన, కంగారు. అప్పుడే ఒకరి దృష్టి ఆ రూమ్లో బెడ్ బాక్స్ అంటే బెడ్ మీద పడింది. బెడ్ గోడకి ఆనిచ్చింది.
ఒక పక్క బెడ్ పైన మూత తెరిచింది. చాలామంది కొంతమంది ఇళ్లలో బెడ్ బాక్స్ లాంటి బెడ్ని తయారు చేసుకుంటారు. అంటే కింద అరలు ఉంటాయి, ఆ అరల్లో దుప్పట్లు దిండ్లు అవన్నీ పెట్టుకుంటారు. అలాగే ఆ గదిలో బెడ్ బాక్స్ బెడ్ ఉంది. ఒకవైపు కొన తెరిచింది. దాంతో ఒక అతను దగ్గరగా వెళ్ళాడు. ఆ మూత తెరిచేసరికి లోపల బెడ్ బాక్స్ అరల్లో 3 దుప్పటి మూటలు కనిపించాయి. ఆ 3 మూటలపైన రక్తపు మరకలున్నాయి. భయంతో వణుకుతూ ఒక మూటని విప్పి చూస్తే అందులో అస్మా డెడ్ బాడీ కనిపించింది. అస్మా గొంతును కూడా మార్బల్ కట్ చేసే మిషన్తో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మరో మూట విప్పి చూస్తే అందులో 2 ఆడపిల్లల డెడ్ బాడీస్ కనిపించాయి. మరో ఓటము విప్పి చూస్తే అందులో 1 సంవత్సరం వయసున్న ఆడపిల్ల డెడ్ బాడీ కనిపించింది. 3 ఆడపిల్లల కాళ్ళు చేతులు కట్టేస్తున్నాయి. వీళ్ళ 5గురిని మార్బల్ కట్ చేసే మిషన్తో గొంతు కట్ చేసి దారుణంగా హత్య చేశారు. అక్కడి దృశ్యం చూడడానికి చాలా భయానకంగా ఉంది. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోయారు. దావాననంలా ఈ విషయం ఆ వీధంతా వ్యాప్తి చెందింది. అసలే ఇరుకైన వీధి, ఒక ఇంటిని ఆనుకొని మరొక ఇల్లు ఉంటుంది. అలాంటి ఆ వీధిలో ఒక ఇంట్లో ఒక గదిలో ఒక కుటుంబానికి చెందిన 5గురు అత్యంత దారుణంగా హత్యకు గురి కావడం ఆ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి భయము ఆందోళన కలిగించింది. అందరూ కూడా వణికిపోయారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటి ముందే గుమిగూడి భయంతో ఒకరికొకరితో ఒకరు చర్చించుకోవడం మొదలుపెట్టారు. విషయం పోలీసులు తెలిసింది. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థానానికి వచ్చారు. రూమ్ అంతా పరిశీలించారు. రూమ్లో సామానంతా చిందరవందరగా పడుంది. పోనీ ఇది దోపిడీ దొంగల పని ఉంటుందా అంటే ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేవు. అసలే కన్స్ట్రక్షన్ పనులవి జరుగుతుండడంతో మొయిన్ ఉన్న డబ్బంతా బ్యాంకులో పెట్టాడు. ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేవు. విలువైన వస్తువులు కూడా ఏమీ పోలేదు. ఇంటి బయట తలుపుకి తాళం వేస్తుంది. ఒకవేళ దోపిడీ దొంగలైతే దొంగతనం చేసిన తర్వాత ఇంటి బయట తీరిక తాళం వేసి వెళ్ళిపోరు. అయితే ఇది తెలిసిన వాళ్ళే పనే అయి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. మొయిన్ తండ్రి 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్యకి 6 కొడుకులు 4 కూతుళ్ళు. ఆ 6 కొడుకుల్లో ఒక కొడుకే హత్యకు గురైన మొయిన్. రెండో భార్యకి 2 కొడుకులు 2 కూతుళ్ళు. రెండో భార్య కొడుకుల క్యారెక్టర్లు మంచిది కాదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ 2 కొడుకుల క్యారెక్టర్లు మంచివి కావు, రౌడీలు గూండాలు అన్న సంగతి పోలీసులు తెలుసుకున్నారు. రెండో భార్య కొడుకులో మొదటి కొడుకు ఒక హత్య కేసు విషయంలో ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. రెండో కొడుకు బయట ఉన్నాడు. ఈ విచారణలో ఇక్కడ మొయిన్ తన సవతి తల్లికి పుట్టిన మొదటి కొడుకు జైల్లో ఉన్నా అతనికి ఆర్థిక సహాయం చేయడం కోసం అతని భార్యకి అంటే వదినకి 4 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత మొయిన్ ప్లాట్ కొన్నాడు. కన్స్ట్రక్షన్ పనులవి మొదలు పెట్టడంతో డబ్బులు అవసరమయ్యాయి. తానిచ్చిన 4 లక్షల రూపాయలు అడిగితే సవతి తల్లి కొడుకులైన 2 ఇవ్వనన్నారు. దాంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ వైరం తలెత్తింది. దాంతో సవతి తల్లికి పుట్టిన ఆ 2 కొడుకులు మొయిన్కి 4 లక్షల రూపాయలు ఇవ్వాలి. మొయిన్ని హత్య చేస్తే 4 లక్షల రూపాయలు ఇవ్వడానికి అవసరం ఉండదు. పైగా మొయిన్కి సంబంధించిన ప్లాటు అతని పేరు ఉన్న ఆస్తులన్నీ తమకు వచ్చేస్తాయి అని 2 కొడుకులు పథకం వేసుకున్నారు. ఆ పథకంలో భాగంగానే మొయిన్ భార్య అస్మాని 3 ఆడపిల్లల్ని హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ మొయిన్ కూడా అంటే హత్యకు గురైన మొయిన్ కూడా 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 3వ భార్యనే అస్మానే హత్యకు గురైంది. అలాగే ఈ అన్నదమ్ముల్లో చాలామంది 2-3 పెళ్లిళ్ళు చేసుకున్నారన్న విషయం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఇన్ని పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఆ కుటుంబాల్లో ఆశతగాదాలు ఇవన్నీ జరిగాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇంకా మరేదైనా కోణం ఉందా, ఈ హత్యలో ఇంకెవరైనా పాలు పంచుకున్నారా అన్న విషయాలు పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూసే ఆస్కారం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆస్తి కోసం జరిగిన ఈ 5 హత్యలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా విచారము బాధను వ్యక్తం చేస్తున్నారు. హత్యలు చేసే పాపం ఆ 3 ఆడపిల్లలు ఏం పాపం చేశారని, ఒక ఆడపిల్ల వయస్సు 8 సంవత్సరాలు, మరొక ఆడపిల్ల వయస్సు 4 సంవత్సరాలు, ఆఖరి కూతురు వయస్సు ఒకే 1 సంవత్సరం. 3 ఆడపిల్లలు వాళ్ళు ఏం పాపం చేశారని ఆ 3ని హత్య చేశారని ఈ విషయం మీడియా ద్వారా సోషల్ మీడియా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ విచారాన్ని బాధని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఆస్తుల గొడవల్లో తల్లిదండ్రులు కావచ్చు, తల్లి కొడుకులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య ఎన్నో గొడవలు జరుగుతాయి. కొన్నిసార్లు హత్యలకు దారితీస్తాయి. ఇదే విధంగా ఈ ఆస్తి గురించి
అభంశుభం తెలియని ముగ్గురు ఆడపిల్లల్ని చంపేయడమే కాకుండా భార్యని భర్తని అత్యంత పాశవికంగా మార్బల్ కట్ చేసి మిషన్తో కట్ చేశారని ప్రతి ఒక్కరు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని అత్యంత కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరు కూడా పోలీసు వర్గాలకి విన్నవించుకుంటున్నాయి, డిమాండ్ చేస్తున్నాయి. మరి విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయేమో మనం వేచి చూడాలి. మరొక క్రైమ్ వీడియోతో, నిజమైన సంఘటనతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.